దేవుని పరిశుద్ధ నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నేను ఈరోజు నా ఓపెన్ హార్ట్ సర్జరీ గురించి మీకు వివరించి దేవుడు నా పట్ల ఆ ఓపెన్ హార్ట్ సర్జరీలో ఇచ్చిన విజయాన్ని బట్టి మీతో పంచుకోవాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఇంకా విశ్వాసంలో ముందుకు సాగేలాగా ఉంటుందని సాక్ష్యం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నాకు ఈ సంవత్సరము చాలా మరణకరమైన స్థితిలో నేనున్నాను. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. నాకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి మంచి ఆరోగ్యమే. నాకు 70 సంవత్సరాలు. నాకు 4 పిల్లలని ముందే చెప్పాను. 4 నార్మల్ డెలివరీసే. పెద్దమ్మాయికి 2 కుమారులు, పెద్దమ్మాయికి 1 కుమార్తె, రెండవ అమ్మాయికి 2 కుమారులు, బాబుకి 1 కుమార్తె. ఆఖరమ్మాయికి పిల్లలు లేరని చెప్పారు. మేము అందరం ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం విశ్వాసంతో. ఎందుకంటే నా కుమారుడు గురించి కూడా 2 ఆడపిల్లల తండ్రి అని అందరూ అంటున్నప్పుడు మేమిరువురు ఎంతో బలంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ అనేక మందికి, పాస్టర్లకి, దైవజనులకి, స్వార్థికులకి, విశ్వాసులకి చెప్పి మేము ప్రార్థన చేయించుకుంటూ వచ్చినప్పుడు అద్భుతంగా దేవుడు మాకు కుమారుని అనుగ్రహించాడు. అలాగే విశ్వాసంతో ఈ కుమార్తె గురించి కూడా మా పిల్లలు, మేము వ్యక్తిగతంగా, కుటుంబంగా అనేక మందికి చెప్పి, దైవజనులకి చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు 12 సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుతంగా కుమార్తె లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 22న ఆమె డెలివరీ అయ్యింది. కుమార్తె జన్మించింది. ఈ క్రమంలో ఆమెను తీసుకొచ్చి 3 నెలలు మా దగ్గర పెట్టుకుని 4 నెల 5 నెలలు వస్తుండగా మేము పంపించాము. 3 నెలలు మా దగ్గర పెట్టుకున్నాము. 4 నెలల్లో వాళ్ళు మా అల్లుడు టీసీఎస్లో చేస్తారు, ఇక్కడే మణికొండలో ఉంటారు. అందుకని అక్కడి నుంచి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళిపోతామని, నేను ఇంకా 2 నెలలు పెట్టుకోవాలని అనుకున్నాం మేము. సరే వెళ్ళిపోయారు వాళ్ళు. నాకు ఎప్పుడు ఏమి పెద్ద అనారోగ్యాలు ఏమీ లేవు. ఏదో నార్మల్ జ్వరాలు, తర్వాత ఏవైనా మోషన్స్, డిహైడ్రేషన్స్ ఇలాగంటూ ఉంటే మా వారే ఆయన తెచ్చిన మందులు వేసేవారు. ఆయన కొంచెం మెడికల్ నాలెడ్జ్ బాగుంది, వేసేవారు, తగ్గిపోయేది. ఇలాగ ఉంటున్నప్పుడు అనుకోకుండా దేవుడు దయవల్ల ఇంతవరకు నేను మంచి ఆరోగ్యంతో జీవిస్తూ వచ్చాను. మరి గత 6 నెలలు దగ్గర దాదాపు 1 సంవత్సరం నుండి నాకు కొంచెం అనారోగ్యంగా అనిపించేది. పాట పాడితే నీరసం వచ్చేది. పాట పాడలేకపోయేదాన్ని, మంచి స్వరముగా పాడలేకపోయేదాన్ని. ఏదో దేవుడు ఇచ్చిన నా స్వరంతో నేను పాటలు పాడుతూ దేవుడి ఆరాధనలోనూ కొనసాగింపడుతూ ఉండేదాన్ని. ఇలాగుంటున్నప్పుడు నాకు పాట పాడుతుంటే ఆయాసం వచ్చేది, నడుస్తుంటే ఆయాసం వచ్చేది, ఒక్కోసారి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించేది, తూలిపోతున్నట్టు అనిపించేది, ఎడమ చెయ్యి అంతా బాగా లాగేసేది. ఇలాగున్న పరిస్థితుల్లో నాకు హాస్పిటల్ అంటే ముందు నుంచి భయము. నాకు హాస్పిటల్కి వెళ్ళాలంటేనే చాలా భయము. అవన్నీ ఎక్విప్మెంట్ చూస్తే ఇంకా భయపడేదాన్ని. మా వారు, మా పిల్లలు అంటుండేవారు, సంవత్సరానికి ఒకసారి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మధ్యలో చూపించుకోవాలి, సంవత్సరానికి ఒకసారైనా 6 నెలలకు ఒకసారైనా చూపించుకోవాలంటూ ఉండేవారు. నేను భయంతో ఏం లేదు, నేను వయసు అయిపోతుంది కదా, మరి నీరసం వస్తుంది, తర్వాత పనులు అవిను, పని మనిషి ఉన్నా మరి బాల్యంత్రాలు ఇంట్లో ఉండేది కదా, ఏదో పనులు చేసుకుంటూ ఉంటే నీరసం వస్తుంది, కొంచెం వయసును బట్టి బలం ఉడిగిపోతూ ఉంటుంది కదా అని నేను నెగ్లెక్ట్ చేశాను. అలాగో ఉన్నప్పుడు మా అమ్మాయిని పంపించిన తర్వాత నాకు ఈ సంవత్సరంలో జనవరి నుంచి ఎక్కువగా ప్రారంభమైంది. ఇలాగా ఆరోగ్యంలో ఇలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు మా అక్కగారు, మా బావగారు వాళ్ళు నగరంలో ఉంటారు, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. మా అమ్మాయి ఫంక్షన్లు కూడా చాలా యాక్టివ్గా, సీమంతమని దేవుని కృపలో, దేవుని ప్రార్థనతోటే ప్రతిదీ చేశాము. మరి స్తుతి కూటం పెట్టుకున్నాము. వాళ్ళని పంపించేటప్పుడు కూడా మేము చిన్న ప్రార్థన పెట్టుకుని పంపించాము. ఇలాగన్నీ జరుగుతున్నప్పుడు నాకు జనవరిలో చాలా ఎక్కువైనప్పుడు మా అక్క వాళ్ళు వచ్చారు, మా బావగారు వాళ్ళు వస్తే, మా బంధువులు ఉన్నారు కాబట్టి మేము అందరినీ చూడడానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా అక్క గమనించింది అన్నమాట. ఏంటి ఇదివరకులా లేవు నువ్వు, ఇదివరకు చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, వెంటనే నేను ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం క్యాబ్ రావడం లేట్ అయితే కూర్చుండిపోయేదాన్ని, వామిటింగ్ వచ్చేసినట్టు ఉండేది. ఇలాగ ఉన్నప్పుడు మా అక్క గట్టిగా అన్నమాట,
నువ్వు ఒకసారి చూపించుకోవాలంటే నాకు భయం అక్క, బాగానే ఉన్నాను, వయసు అయిపోతుంది కదా, అందుకునేమంటే లేదు లేదు ఒకసారి చూపించుకొని గట్టిగా మా అక్క అన్నారు. అన్న తర్వాత మా అక్క వాళ్ళు వెళ్ళిన తర్వాత మా వారు సిజిహెచ్ఎస్కి తీసుకెళ్ళారు. మా వారు డిఆర్డిఎల్లో చేస్తారని చెప్పారుగా, చేసి రిటైర్ అయ్యారు. మాకు సిజిహెచ్ఎస్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి తీసుకెళ్ళి చూపించారు. చూపించినప్పుడు లేడీ డాక్టర్ చూశారు. చూసి అన్నీ అడిగారు అన్నమాట. అమ్మ ఆమె అంతా చూశారు, ఏంటి మీరు ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినట్లేదని డేటాలు కూడా చూసి చెప్పారు. అవును, నేను ఉన్న స్థితి చెప్పాను. నేను ఎప్పుడు మా వారు కూడా చెప్పారు, ఆమె ఎప్పుడు రాలేదండి, హైదరాబాద్ వచ్చి 40 ఏళ్ళు అయింది, ఏదో పిల్లల గురించి రావడం తప్పిడిచి నేనే ఏవో మందులు ఇస్తాను జనరల్ వీక్నెస్లో వచ్చినప్పుడు అని చెప్పారు. అలాగా చెప్పినప్పుడు ఆవిడ లేదమ్మా ఒకసారి చూపించుకుంటూ ఉండాలని టెస్టులు రాశారు. టెస్టులు రాసి అవి చూపించుకుని మళ్ళీ రండి అని చెప్పారు అనమాట. సరే అని మేము మా దగ్గర ఉన్న డయాగ్నోస్ సెంటర్, విజయ డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి టెస్టులు చేయించుకున్నాము. ఆ టెస్టులో నాకు హార్ట్ ఎల్ఆర్జీ అని రిపోర్ట్ వచ్చింది. ఇంకా నాకు మిగతా అర్థం అవ్వలేదు. మెడికల్గా నేను చాలా 0% నాకేం తెలియదు. సరే హార్ట్ ఎల్ఆర్జీ అంటే మటుకు కొంచెం భయం వేసింది, ఏమో హార్ట్కి ఏమైందో రకరకాలు వింటున్నాం కదా అనేసి నేను అనుకున్నాను. సరే హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ రిపోర్ట్ చూపించినప్పుడు ఆవిడ అన్నీ చెప్పారన్నమాట. అమ్మ మీకు ఒకసారి కార్డియాలజిస్ట్ని సంప్రదించండి, ఏమేమి రిపోర్ట్లు చేయాలో అని చెప్పారన్నమాట. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. మేము దిల్సునగర్లో ఉన్న కార్డియాలజిస్ట్కి మర్నాడు వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన పేరు సీతారాం గారు, ఆయన చక్కగా చెప్పారు, అన్నీ చూశారు. ఇక్కడ చేసిన టెస్టులన్నీ చూసి అమ్మ మీకు యాంజియోగ్రామ్ చేయాలి, మీరు చేయించుకోవాలి అని అన్నారన్నమాట. అంటే నేను యాంజియోగ్రామ్ అనగానే భయం వేసింది. అయితే మరి నేను అడిగాను, ఎందువల్లంటే చేయించుకోవాలా సార్, ఇప్పుడు అవసరమా నాకు 77 సంవత్సరాలు కదా, ఈ సమయంలో నేను చేయించుకోవాలా అంటే చేయించుకోవాలమ్మా, యాంజియోగ్రామ్ చేయించుకుంటే మీకు లైఫ్ స్పాన్ ఎక్కువ అవుతుంది, మీరు చేయించుకోవాలని అన్నారు. మరి ఎన్ని రోజుల్లో చేయించుకోవాలి సార్ అంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు యాంజియోగ్రామ్ చేయించుకోవాలన్నారు. అంటే రేపు 2Dకే ఈసీజీ, బ్లడ్ టెస్టులు ఇవన్నీ చాలా టెస్టులు చేశారన్నమాట. సరే అని మరి ఎక్కడ చేయించుకోవాలంటే నేనైతే యశోదలో చేస్తాను కానీ నా దగ్గర మీకు పర్మిషన్ లేదు కాబట్టి కేర్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారన్నమాట. కేర్ హాస్పిటల్ ఎక్కడంటే నాంపల్లి దగ్గరికి వెళ్ళి చేయించుకోండి, అక్కడ బాగుంటుందని అన్నారు. సరే అని ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. యాంజియోగ్రామ్ అంటేనే చాలా భయం వేసింది. సరే ఏం చేయాలి, తప్పదు కదా అని మా వారు నేను వెళ్ళాము కేర్ హాస్పిటల్కి. నాంపల్లి వెళ్తే ఆ రోజు అడ్మిట్ చేసుకున్నారు. రాత్రి అంతా టెస్టులు చేశారు, బ్లడ్ టెస్ట్. మర్నాడు 26 జనవరి 26 మాట మా పిల్లలు కూడా ఇక్కడే డిఆర్డిఎల్లో అవుట్సోర్స్లో పనిచేస్తారు, వర్క్ చేస్తారు ఇద్దరును. వాళ్ళకి సెలవు కాబట్టి మేము 24th ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా జాయిన్ అవ్వమన్నారని జాయిన్ అయిపోయాము. ఆ రాత్రి నుంచి అన్ని టెస్టులు చేశారు. మర్నాడు 25th మేము జాయిన్ అయిపోయాము. 26th యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ చేస్తే అందులో నాకు చేతి నుంచి అవ్వలేదు, కాలు నుంచి అంటే తొడ నుంచి చేశారన్నమాట. చేసినప్పుడు కొద్దిగా నొప్పి తెలిసింది కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్న అర్థమవుతున్నాయి. యాంజియోగ్రామ్ అంటే చేతి నుంచి చేసిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, ఇక్కడి నుంచి ఏమి అవ్వలేదు అన్నట్టుగాను. మళ్ళీ కాలు నుంచి చేస్తూ ఉంటే నేను అడిగాను అనమాట, ఇంకా అవ్వలేదా అండి అని అన్నాను. ఎందుకంటే 10 నిమిషాల్లో అయిపోతుందని చెప్పారని నేను అడిగాను అనమాట. అమ్మ ఇంకా కొంచెం ఉంది, కాలు నుంచి చేయాలని చెప్పి చేశారు. చేసిన తర్వాత ఆ రోజు చాలా సివియర్ బాధపడ్డాను రాత్రి అంతా. మర్నాడు అడిగాను నేను సిస్టర్స్ని, ఎలాగుందమ్మా అంటే ఎలాగున్నాయని ఆ రిపోర్ట్లు అంటే అమ్మ డాక్టర్స్ వచ్చి చెప్తారని అన్నారు. సరే మధ్యాహ్నానికి పొద్దునుంచి డాక్టర్స్ వచ్చి చూస్తున్నారు. చూసిన తర్వాత ఒక డాక్టర్ గారు అన్నారమ్మ మీకు, నేనే అడిగాను ఎట్లా ఉంది సార్, నేను నార్మల్ అయినా డిశ్చార్జ్ చేస్తారా అంటే అమ్మ మీకు బ్లాక్స్ ఉన్నాయమ్మా, నేను మీ వాళ్ళతో మాట్లాడతానని అన్నారు. సరే నేను ఇంకేం మాట్లాడలేదు, అందరూ డాక్టర్స్ వచ్చి చూస్తున్నారు. నాకు భయం వేసింది. ఆ రోజు 3-4 కేసులు చేశారన్నమాట. 2 స్టంట్లు వేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, డిశ్చార్జ్ అయిపోయారని విన్నాను. నాది ఇంకా ఏం అవ్వలేదు, ఏం చెప్పలేదని అనుకుంటున్నాను. ఈలోగా మా వారు వచ్చారు. మా వారిని చూసిన తర్వాత అప్పటికే వాళ్ళు డాక్టర్స్ మాట్లాడుకున్నవి వింటుంటే నాకు బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పారన్నమాట.
ఒక్కొక్క డాక్టర్ వచ్చి అడుగుతుంటే నాకు బైపాస్ సర్జరీ చేయాలి అని వాళ్ళు నాతో కూడా చెప్పారు. మా వారు వచ్చినప్పుడు నేను అన్నాను, ఏంటి మా వారు మాట్లాడుతుంటే నేను అన్నాను, ఏంటి బైపాస్ సర్జరీ చేయాలంటున్నారంటే, అవును ఏం లేదు, చిన్నగా చేయాలి, బైపాస్ సర్జరీ భయం లేదన్నారు. నేను నాకు చాలా భయం వేస్తుంది, నాకు వద్దు, మందులతో తగ్గిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదాం అని అనమాట. అలాగంటే అలాగా చేయించుకోవాలి అని అన్నారు. అందరితో సరే అని నేను ఇంకా మాట్లాడలేదు. తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి చెప్పారన్నమాట. మరి ఏం చెప్పారో తర్వాత చెప్పారు నాకు. ఇలాగ మా బాబు కూడా యూకే నుంచి వస్తున్నాడని చెప్పారు. మా బాబు కూడా వస్తున్నాడంటే ఏమిటో నా పరిస్థితి ఎట్లా ఉందో ఏమిటో. నేను మరణానికి భయపడలేదు, ఈ హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ ఎలాగా తట్టుకోవాలని ఆ భయం ఎక్కువ ఉంది. ఆపరేషన్ అయిన తర్వాత ఎలాగుంటానో, ఎలా తట్టుకోవాలి ఇవన్నీ అని. మరణం అయితే ఎప్పటికైనా సంభవిస్తుంది, ఇక్కడ చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాము, మంచిగా చనిపోవాలి అనేసి నా ఆశ. ఒకటి అందరినీ బంధువులు వదిలేసి వెళ్ళిపోతాం కాబట్టి కొంచెం బాధ ఉంటుంది, కానీ మిగతాది మరణం అనేది తప్పదు కాబట్టి ఆ నిశ్చయిత నాకు ఉంది. అలా ఉన్నట్టు మా బాబు కూడా వచ్చే జనవరి 29న ఆపరేషన్ చేస్తారన్నారు. కానీ ఆ రోజు చాలా టెస్టులు చేశారన్నమాట. ఇంకా బ్లడ్ టెస్టులు అయితే బాగానే చేస్తున్నారు. ఇంకా ఒక ఎంఆర్ఐ చేశారు. తర్వాత ఏమో ఎండోస్కోపీ చేశారు. ఆ రోజైతే నేను మా బాబు దగ్గర ఏడ్చేశాను. నాన్న ఇవే తట్టుకోలేకపోతున్నాను, నేను ఆపరేషన్ ఎలా తట్టుకోగలరా, వద్దురా నాన్న అని అన్నప్పుడు, లేదు మమ్మీ నువ్వు అలాగ అనకూడదు, నేను మెర్సీ గిల్లింగ్ పెట్టుకుంటాను అలాగెలాగంటే మా బాబు ఎంతో ధైర్యం చెప్పాడు, నువ్వు అలాగనొద్దు మమ్మీ, నువ్వు చేయించుకోవాలి ఆపరేషన్ అని అన్నారు. సరే ఆ తర్వాత డాక్టర్స్ వాళ్ళని కౌన్సిలింగ్ చేశారన్నమాట. ఏమంటే నేను తర్వాత చెప్పారు నాకు, నేను కూడా కొద్దిగా రిపోర్ట్ అప్పుడప్పుడు చూసేదాన్ని. ఆ రిపోర్ట్లో నాకు చేసినా చేయకపోయినా కూడా డేంజర్ అన్నమాట. చేస్తే 80-90% హోప్స్ ఉన్నాయి. చేయకపోతే కూడా నేను ఎట్లయినా నేను బ్రతకడం లైఫ్ కష్టం అన్నమాట. ఏ టైంలో ఎట్లా ఉంటుందో చెప్పలేని పరిస్థితిలో అని చెప్పారట డాక్టర్స్. అయితే అంటే కొంచెం డేంజర్ పొజిషన్ అన్నమాట. 24 అవర్స్లో 24 అవర్స్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఎలాగని చెప్పారు. నాకైతే ఆపరేషన్ అంటే చాలా భయం వేసేది, కానీ పిల్లలతో ఎవరితో అనలేదు. మా పిల్లలు, నా కుటుంబాలు, మనవరాళ్ళు, మా అల్లుళ్ళు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. నాకు ధైర్యం చెప్తున్నారు కానీ వాళ్ళు బాధపడుతున్నారు. అలాగ ఉన్నప్పుడు సరే ఆ రోజు 29th చేస్తాను ఆపరేషన్. ఆ రోజు వద్దన్నారు డాక్టర్, న్యూరాలజిస్ట్ పర్మిషన్ ఇవ్వలేదు అన్నమాట. వీడు చాలా వీక్గా ఉన్నారు, 1 month మెడిసిన్స్ అవి ఇచ్చి వీడిని కొంచెం బలపడేలా చేసి అప్పుడు ఆపరేషన్ చేద్దామని చెప్పారట. సరే మరి ఇంటికి డిశ్చార్జ్ చేశారు. ఆ రోజు ఇంటికి వచ్చేసాము. ప్రతి 1 వీక్ ఒకసారి 1 వీక్ వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి. మళ్ళీ ఈలోగా నాకు ఒక చిన్న నొప్పి వచ్చినా చెప్పమన్నారన్నమాట. చిన్నగా నొప్పి వచ్చినట్టు అనిపించింది. ఒకసారి ఫోన్ చేస్తే ఏదో ఇన్సులిన్ ఇంజక్షన్లు చేయించుకోవాలని అన్నారు. అవి 4-5 చేయించారన్నమాట. ఇంటి దగ్గర ఉండి చేయించారు. డాక్టర్ని పక్కన ఇంకో డాక్టర్ ఉన్నారు, తర్వాత ఇంకో డాక్టర్ని తీసుకొచ్చి చేయించారు. ఎందుకంటే పక్క డాక్టర్ ఆవిడ డ్యూటీలు ప్రకారం వెళ్ళిపోతారు కాబట్టి ఒక రిటైర్డ్ అయిన డాక్టర్ ఉన్నారు, ఆయన కూడా తీసుకొచ్చి చేయించారు. ఆ 4 వారం ఇంజక్షన్లు అయిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మన్నారు. మళ్ళీ 1 వీక్ ఒకసారి రివ్యూకి వెళ్తే మళ్ళీ ఫిబ్రవరి 29th చేస్తామన్నారు. మెడిసిన్స్ ఇచ్చారు. మళ్ళీ ఒక ఎంఆర్ఐ చేశారు. తర్వాత స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు ఇవన్నీ కామన్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు. చాలా నీరస పడిపోయేదాన్ని. డైట్ కూడా వాడు చెప్పినట్టు లైట్గా తినేదాన్ని. అన్నం కూడా తినబుద్ధి అయ్యేది కాదు అసలు. ఎక్కువ రాగి జావా అవి తాగేదాన్ని. ఇలాగ ఉన్నప్పుడు తర్వాత అలాగే నేను ప్రార్థన చేసుకోండి. మార్చి 29th మా మనవరాలు అంటే మా కొడుకు బిడ్డది బర్త్డే, ఆమె 29th పుట్టింది. ఆమె 4th క్లాస్ చదువుతామని చెప్పాను. అయ్యో బిడ్డకు బర్త్డే, వాళ్ళ నాన్న ఇక్కడే ఉండిపోయాడని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఆ రోజు వెళ్ళినప్పుడు మళ్ళీ అమ్మ మీకు ఎలా ఉంది అంటే అన్ని పరీక్షలు చేసినంత దగ్గు వస్తుందా అన్నారు. నాకు లైట్గా దగ్గు వచ్చేది, అందుకని వస్తుందని చెప్పాను. అయితే మళ్ళీ పోస్ట్ పోన్ చేసి దగ్గుకి మాత్రలు ఇచ్చి మళ్ళీ ఇంకో టెస్ట్ ఏదో చేసి అది పర్వాలేదు మెడిసిన్స్తో తగ్గిపోతుందని మాత్రలు ఇచ్చి ఆపరేషన్ పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ మార్చి 2కి అలాగా 2 రోజులు పోయిన తర్వాత రమ్మన్నారన్నమాట. సరే నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను. ఇలా పోస్ట్ పోన్ అవుతూ ఉంది, పిల్లాడు కూడా వెళ్ళిపోతాడు, పాపం ఇక్కడే ఉన్నాడు, అప్పటికే
1 మంత్ మీద వచ్చాడు కానీ ఎక్స్టెండ్ చేసుకున్నాడు అనమాట. నా ఆపరేషన్ అయ్యే వరకు ఉండి వెళ్ళాలని. అలాగే అనుకున్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఆపరేషన్ అయితే తప్పదు. నేను ఎక్కువ 53వ అధ్యాయం విషయ 91 చదువుకునేదాన్ని. డైలీ ఏవి ఒక అధ్యాయం, ఒక చాప్టర్ ఏది మొదలుపెట్టినా సిరీస్గా ఏది చదువుకున్నానో ఇది అయితే డైలీ చదువుకునేదాన్ని అనమాట. అవే మననం చేసుకుంటూ ఉండేదాన్ని. ప్రార్థన కూడా ఎలా చేసుకోవాలో తెలిసేది కాదు, భయం వేసేది. అటు వద్దనడానికి లేదు, ఇటు చేయించుకోవాలంటే ఎట్లా ఉంటుందో భయం. అయినా కూడా దేవుడు ప్రార్థించుకునేదాన్ని. ఈ 2 చదువుకుంటాం. మా బాబు అయితే అందరి కుటుంబంలో పిల్లలు ఇక్కడ ఉన్న అందరూ కలిసి ప్రార్థన చేసేవారు. మా బాబు 3-4 చాప్టర్లు కీర్తనలు 91, 121 అలాగా తనకు ప్రేరేపణ ఇచ్చినవి దైవజనులు చెప్పినవి అవి చదివేవాడు. యూకేలో కూడా నా గురించి అందరూ వాళ్ళు వెళ్ళే సంఘంలో ప్రార్థన చేసేవారట. ఇలాగా ప్రార్థన చేసుకుంటూ వచ్చినట్టు నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభువా పోస్ట్ పోన్ అవ్వకుండా నేను మార్చి 2ని అడ్మిట్ అయిపోవాలి, మార్చి 4th నాకు ఆపరేషన్ అయిపోవాలి. ఎలా జరిగిందో నాకు తెలియకూడదు. మీరే నాకు శక్తి బలాలు అనుగ్రహించండి, ధైర్యం ఇవ్వండి, మీరు నా తోడు ఉండండి. మీ సిలువని నేను జ్ఞాపకం చేసుకుంటూ, మీరు సిలువపై కాచిన పరిశుద్ధ రక్తాన్ని, ఆ సిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను ధైర్యంగా ముందుకు సాగిపోయినా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అలాగే మార్చి 2కి వెళ్ళాము. అడ్మిట్ చేసుకున్నారు. అన్నీ బాగున్నాయి, నార్మల్గా ఉన్నాయి. ఈమెకు పర్వాలేదు, ఇప్పుడు ఆపరేషన్ చేసినా తట్టుకోగలరని డాక్టర్స్ చెప్పారు. అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయిన తర్వాత 4th ఆపరేషన్ డేటు చేసేస్తామని చెప్పారు. 4th అంతా ప్రిపరేషన్ చేసేసారు. ఆపరేషన్కి 8:30కి 8:30కి థియేటర్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ముందే నాకు చెప్పారు, ఇక్కడ ఒక ఇంజెక్షన్ చేస్తాము, ఇక్కడ ఒకటి చిన్నది మెడ దగ్గర ఒకటి బటర్ఫ్లై లాంటిది పెడతాము, ఇక్కడ సిలైన్ అది ఎక్కుతుందని చెప్పారు. ఇవి ఓర్చుకోవాలి, కొద్దిగా తప్పదు, కొద్దిగా నొప్పి ఉంటుందని చెప్పారు. మత్తు అయితే పూర్తిగా ఇస్తారని ప్రొసీజర్ అని చెప్పారు. సరే నాకేం తెలియదు కదా, నేను నిద్రపోతాను, ఇక కొంచెం ఓర్చుకోవాలని అనుకున్నాను. అలాగే థియేటర్కి తీసుకెళ్ళినాక మా బాబు అందరూ వచ్చారు. బాబు ప్రార్థన చేశాడు. బాబు ఫ్రెండ్ వచ్చి కూడా పాస్టర్ అతను వచ్చి కూడా ప్రార్థన చేశాడు, ధైర్యపరిచారు. సరే లోపలికి వెళ్ళాను. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, అయినా ధైర్యం తెచ్చుకున్నాను. ప్రభువా నాకు సహాయం చెయ్యి, ధైర్యం తెచ్చుకున్నాను. సరే థియేటర్కి వెళ్ళిన తర్వాత 8:30కి వెళితే అలాగే చేశారు. కొద్దిగా నొప్పి అనిపించింది. సరే ఇక్కడ బటర్ఫ్లై పెడుతున్నప్పుడు నోట్లో పైప్ వేసినట్టు నొప్పి వచ్చింది. చాలా నొప్పిగా ఉంది అబ్బా అని మునిగినప్పుడు అమ్మ కొద్దిగా ఓర్చుకోవాలమ్మా అని చెప్పారు. అలాగే ఓర్చుకున్నాను. ఆ తర్వాత మత్తు ఇచ్చారు, నాకేమీ తెలీదు. 4:30 ఆ టైంకి, అంటే 5-6 అవర్స్ దగ్గర 5 అవర్స్ ఆపరేషన్ టైం పట్టినట్టుంది. కరెక్ట్గా నాకు తెలియదు కానీ నేను మత్తులో ఉన్నాను కదా. 4:30కి థియేటర్ నుంచి తీసుకొచ్చి ఐసీయూలో పెట్టారు. ఆ తర్వాత పిల్లలు ఎవరు వచ్చారు చూశారు కానీ నాకు మంచి నిద్ర. రాత్రి కూడా నాకు ఎంతకీ సులభ రాలేదన్నమాట. పిల్లలు బంధువులు, నాకు తెలిసిన విశ్వాసులు, మేమందరం కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళము. సుధాకర్ గారని వాళ్ళ మిసెస్, నరేష్ వాళ్ళ మిసెస్ ఇలాగ అందరూ వచ్చి నన్ను చూస్తూ ఉండేవారు. ఆ ఆపరేషన్ నాడైతే సుధాకర్ గారు వచ్చారు, ఇంకా చిరంజీవి గారని వీళ్ళు అందరూ వచ్చారు. మా బాబు ఫ్రెండ్స్ వచ్చారు, అందరూ కలిసి అక్కడే ఉన్నారు. ఆ రోజు రాత్రి నాకు ఇంకా స్పృహ రాలేదు. 9ంటికి అన్నప్పుడు 9:30-10 వరకు ఉండే పిల్లలు వచ్చేసారు. ప్రార్థన చేసి దేవా ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారట. స్తుతించి దేవుడిని వచ్చేసారు ప్రార్థన చేసుకుని. నేనైతే నాకు మెలకువలేదు. డాక్టర్స్ వస్తున్నారట, లేపుతున్నారు, అమ్మ లేవండి అని నాకు వినపట్టలేదట. సరిగ్గా 1 గంట దాటిన తర్వాత ఆ టైంలో నాకు కొంచెం ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు, ఇంకా స్పృహ రాలేదు అబ్బా అని, స్పృహ రాలేదని ఒక్కొక్కళ్ళు వచ్చి అనుకుంటున్నారు అనమాట. నాకు అప్పుడు కొద్దిగా మెలకు వస్తుంది. నాకు స్పృహ వచ్చింది అని వాళ్ళకి చెప్పడానికి, పిలవడానికి డాక్టర్ గారు నర్స్ అని పిలవడానికి కూడా నాకు పెదాలు విడవట్లేదు. మత్తులో ఉన్నాను బాగాను. విపరీతమైన దాహం వేస్తుంది. అప్పుడు ఎట్లాగో ప్రభువా నాకు చాలా దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగాలనుంది, వీళ్ళు ఎవరని తెలుసు కానీ స్పృహ వచ్చిందనైనా చెప్పాలి కదా, దాహం వేస్తుంది, కొద్దిగా నీళ్ళు ఇస్తారని అనుకుంటూ పెదాలన్నీ కూడా తీసుకొని అతి కష్టం మీద నీరు అన్నమాట. దేవుని వాక్యం నీరుతో పోల్చారు కాబట్టి యేసయ్య అనడానికి కూడా నాకు రావట్లేదు. నా శక్తి అంతా కూడా తీసుకొని అతి కష్టం మీద నీరు అన్నాను. అప్పుడు వాళ్ళు వచ్చి గవ్వ ఈమెకి స్పృహ వచ్చిందని చాలా సంతోషించి, అమ్మ మీకు స్పృహ వచ్చిందమ్మా, మీకు ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా అని చెప్పారు అనమాట.
అలా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. ఈ వారం రోజులు ఇంచుమించు 4న ఆపరేషన్ అయితే 9వ తారీఖు వరకు ఐసీలో ఉంచారు. ఇవన్నీ పైపులు మాట ఇక్కడ ఇక్కడేమో సిలిండర్ ఎక్కుతుంది, చేతికి ఇటు తిరగడానికి లేదు, అటు తిరగడానికి లేదు, అలానే పడుకుని ఉండాలి. నాకు చాలా విపరీతమైన నొప్పులుగా ఉన్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, నొప్పులుగా ఉన్నాయి. అలాగే ఉన్నప్పుడు అలాగే ఓపిక పెట్టున్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. 91 కీర్తన మనసులో ధ్యానించేదాన్ని. నిద్ర వచ్చేస్తూ ఉండేది, వాళ్ళు నిద్రపోవద్దు అనేవారు. ఈలోగా పిల్లలు వచ్చి ఒక్కొక్కళ్ళు వచ్చి చూసి ఉండేవారు. మా బాబు వచ్చినప్పుడు చెప్పాను, దాహం వేస్తుందిరా, మంచినీళ్ళు ఇవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఆ రాత్రి కూడా గుడ్డతోటి ఇలాగా దూదితోటి నీళ్లు ముంచి ఇలాగ రాశారన్నమాట. ఆ తర్వాత చెప్పారమ్మా, నీళ్ళు ఇవ్వకూడదమ్మా, ఎక్కువ నీళ్ళు తాగకూడదు, వామిటింగ్స్ వస్తే మళ్ళీ మంచిది కాదని. అలాగా నలకబేద అనిపించాను ఆ 9వ తారీఖు వరకును. 9వ తారీఖునే నన్ను ఐసీలో కూడా దేవుడు నాకు సమీపంగా ఉన్నట్టు ఆయన ఒక అంగి వేసుకుని నిలువుగా నాకు కనపడి దర్శనంలో కనపడ్డారు. ఆయన నీకు నేను తోడున్నాను, నేను నీకు తోడున్నాను, నేను నీకు సహాయం చేయబడి అని చెప్పినట్టుగా నాకు సమీపంగా దేవుడు ఉన్నారు. నేను ఓర్చుకోవడానికి నాకు సహాయం చేశారు. అలాగే నన్ను 9వ తారీఖుని నన్ను డిశ్చార్జ్ చేశారు రూమ్లోకి. ఆ తర్వాత 11వ తారీఖున ఇంటికి డిశ్చార్జ్ చేశారన్నమాట. క్షేమంగా నేను స్వస్థపరచబడి నేను ఇంటికి వచ్చాను. డాక్టర్స్ కూడా ఎంతో సంతోషించారు. నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారి పేరు రాజశేఖర్ గారు. చాలా మంచి ఆయన టీము సునీత గారని, తర్వాత ఇలాగ అందరూ సమీర్ గారని, వాళ్ళ టీం అందరు కలిసి నిజంగా నాకు ఎంతో నేను బాగుండాలి, మంచిగా స్వస్థత పడాలి, ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళాలి అని ప్రతి వాళ్ళని అలాగే చూస్తారు. వాళ్ళు నన్ను కూడా అట్లాగే మంచిగా ట్రీట్ చేసి దేవుని ప్రేమను బట్టి నేను ఇంటికి సవ్యంగా ఆరోగ్యంగా రావడానికి, స్వస్థపడి రావడానికి, ఆపరేషన్లో విజయం ఇచ్చిన వాళ్ళందరికీ, డాక్టర్లకి మొదటగా దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ డాక్టర్లందరికీ నేను వందనాలు చెల్లించాను. దేవుడు క్షేమంగా నన్ను నా గృహానికి చేర్చాడు. నా గృహానికి వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. తిరిగి నా గృహానికి వచ్చాను. నేను రాగలనా లేదా అనుకున్నాను. మరణమైనా పర్వాలేదు కానీ పిల్లలందరూ బాధపడతారు, ఇంక కొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది అని వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ కోరిక నెరవేర్చి నాకు ఎక్కువ సంవత్సరాలు ఏదో బతికేయాలని లేదు కానీ ఆరోగ్యంగా బ్రతికి ఆయన సన్నిధికి చేరాలని ఆశ. ఇంతగా చేసిన దేవుడికి నేను ఏమి ఇవ్వగలను? అందుకే నేను ఎప్పటి నుంచో వీడియోలు చేయాలి, నాకు ఇచ్చిన తలాంతులతో చిన్న చిన్న మెసేజ్లుగా వాక్యాలు చెప్పి చిన్న పాట పాడి వీడియోలు పెట్టుకోవాలని, యూట్యూబ్లో పెట్టుకోవాలని ఆశ ఉంది. మరి దేవుడు నన్ను వింతగా ముట్టి స్వస్థపరిచి క్షేమం ఇచ్చి నడిపించాడు. మార్చి 4న నాకు ఆపరేషన్ అయింది. మరి 5 నెలలు పూర్తయిపోయింది. 3 నెలలు నేను బెడ్ రెస్ట్లో ఉన్నాను. పిల్లలు అందరూ నన్ను ఎంతో చక్కగా చూసుకున్నారు. మా వారు, మా పిల్లలు, మా కొడుకు అయితే ఎంతగానో సేవ చేశాడు. ఆడపిల్లలు చేశారు, కొడుకు ఎంతగానో సేవ చేశాడు. అల్లుళ్ళు అందరూ, మా కోడలు అయితే పాప అక్కడ ఒక్కతే ఉండి తన పాపను తను చూసుకుంటూ ధైర్యం ఇచ్చి నన్ను పంపించింది. తనకు బిడ్డ బర్త్డే కూడా నా కుమారుడు అక్కడ లేకపోయాడు. మరి పిల్ల కూడా ఎంతో తండ్రి నేను వెళ్ళి నాన్నమ్మని చూడు అని చెప్పి బయలుపరిచి పంపించారు. వాళ్ళందరికీ బట్టి, నాకు ఇచ్చిన మంచి అల్లుళ్ళని బట్టి, మంచి కూతుళ్ళని బట్టి, కుమారుని బట్టి, కోడళ్ళని బట్టి, మనవళ్ళని బట్టి, మనవరాలను బట్టి, మరి ముఖ్యంగా మంచిగా ప్రేమించే భర్తను బట్టి ఇంతగా మేలు చేసిన దేవుడికి నేను ఇవ్వగలను. నా రక్షణ పాత్రను చేత పట్టుకుని ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ బ్రతుకు దినముల్లో ఆయన సన్నిధిలో నేను నాకు ఇచ్చిన తలాంతులతో వాడబడాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఎక్కడైనా సాక్షిగా, సంఘాల్లో కానీ ఎక్కడైనా నేను సాక్షిగా వాడబడాలని ఆశపడుతూ నేను ఇచ్చిన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆ టైంలో డాక్టర్ అక్షయ్ గారు పాటలు నన్ను ఎంతగానో ఆదరించాయి. ఆ పాటలతో నేను బలపడ్డాను. నిజంగా ఆ పాటలు వింటుంటే నా గురించే ఈ పాటలు దేవుడు అప్పుడు నాకు వినిపిస్తున్నాడని అనిపించేది. ఆ పాటలు ఎంతగానో సంతోషించాను నేను. ఆ పాటలు బట్టి ఆయుష్ ఉన్నంత వరకే ఆయన స్తుతించాలని ఆశపడుతూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. నా సాక్ష్యం ద్వారా మీరు బలపడతారని, మీకు ఆశీర్వాదంగా ఉంటుందని కోరుతూ నేను చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అలాగే చిన్న పాట పాడాలని కూడా ఆశపడుతున్నాను. మీరు విని ఆనందిస్తారని, ఎందుకంటే ఇది నాకు సంబంధించిన పాట అని నేను ఆశపడుతూ అనుకునేదాన్ని. ఆ పాట పాడుతూ ఆనందించాలని, మిమ్మల్ని కూడా ఆనందింపచేయాలని కోరుతూ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, ఆయువు ఉన్నంత వరకు నీ
స్తుతినే పాడెదా. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా. ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా. ఇశ్రాయేలును కాపాడు వాడుకును కడు నిద్రపోడు మము కాపాడిన మా దేవా. ఇది ఏ మా జీవార్పణ మము కాపాడిన మా దేవా. ఇది ఏ మా జీవార్పణ. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా. ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా. గోతిలోనికి దిగినా మన్ను నిన్ను స్తుతించునా. గళమెత్తి పాడగలనా మృతులలో కానా. గోతిలోనికి దిగినా మన్ను నిన్ను స్తుతించునా. గళమెత్తి పాడగలనా మృతులలో కానా. సజీవులే నిన్ను స్తుతించెదరు. సజీవులే నిన్ను స్తుతించెదరు. ఈ కంఠము మూగబోక ముందే ఆరాధించెదా. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా. ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా. నిరీక్షణ లేక కలవరము చెందగా అడుగులే తడబడగా ఆప్తులే దూరమైన. నిరీక్షణ లేక కలవరము చెందగా అడుగులే తడబడగా ఆప్తులే దూరమైన. వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై. వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై. గొప్ప కార్యములు నా ఎడల చేసియున్నావు. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా. ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడేదా. అవును, నా ఆయువు ఉన్నంత వరకు దేవుడిని స్తుతించాలని నేను ఆశపడతాను. ఈ సంవత్సరం నాకు మళ్ళీ ఇచ్చాడు దేవుడు. హిజ్కియాకి ఇచ్చినట్టుగా ఆయన్ని అడిగినప్పుడు ఆయనకి ఎలాగ ఆయుష్ ఇచ్చాడో నాకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. కాబట్టి ఆయన్ని స్తుతించాలి అని నేను ఆశపడుతున్నాను. ఇన్నాళ్ళకైనా ఫలములు కాయకున్నా ప్రేమతో నీవిచ్చిన వనరులే వ్యర్థమైన. ఇన్నాళ్ళకైనా ఫలములు కాయకున్నా ప్రేమతో నీవిచ్చిన వనరులే వ్యర్థమైన. సంవత్సరము కూడా ఉండనిమ్మని. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజకా. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా. ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా. ఇశ్రాయేలును కాపాడు వాడుకును కడు నిద్రపోడు మము కాపాడి మా దేవా. ఇది ఏ మా జీవార్పణ మము కాపాడిన మా దేవా.
ఇది ఏ మా జీవార్పణ మమ్ము కాపాడిన మా దేవా, ఇది ఏ మా జీవార్పణ మమ్ము కాపాడిన మా దేవా, ఇది ఏ మా జీవార్పణ. అవును, నా జీవితంలో మరొక సంవత్సరం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, గొప్ప కార్యములు చేశాడు. కుమార్తెకి బిడ్డలు లేరనుకున్నప్పుడు ఆమెకి బిడ్డలు ఇచ్చాడు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరంలో నేను ఓపెన్ హార్ట్ సర్జరీ, ఒక వాల్వ్ మార్చాలని అది మర్చిపోయాను. నేను ఓపెన్ హార్ట్ సర్జరీలో బ్లాక్స్ ఉన్నాయి 3, ఒక వాల్వ్ మార్చాలని. అప్పుడు అది ఎంతో కఠినమైన ఆపరేషను. మరి దాన్ని తట్టుకోవడానికి, ఆ వాల్వ్ మార్చడానికి కూడా దేవుడు డాక్టర్లకి జ్ఞానం ఇచ్చి నడిపించిన దేవునికి నేను ఎంత సూచించినప్పటికీ, ఎంతగా కనపరిచినప్పటికీ నేను ఇంకా రుణస్తురాలని. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా ఆరోగ్యం కొరకు, మా అందరి ఆరోగ్యం కొరకు ఎంతోమంది దైవజనులు నా గురించి విశ్వాసులు ప్రార్థన చేశారు. వాళ్ళందరిని బట్టి వందనాలు. మీరు కూడా నా గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. ఆమె దేవుడి దీవించును.